వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం అయితే నిన్న ఆదివారం స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా జరగనుంది. నిన్న దాదాపు 72 మంది ప్లేయర్లు అయితే అమ్ముడుపోయారు. వీటిలలో చాలామందికి సర్ప్రైజ్ ఇచ్చిన ఇద్దరు ప్లేయర్లు అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే శ్రేయస్ అయ్యర్ అలాగే వెంకటేష్ అయ్యర్. ఈ అయ్యర్లిద్దరికి కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అయితే ఆక్షన్లో వచ్చింది. మరి ఈ అయ్యర్లకి ఎందుకు అంత అమౌంట్ పెట్టి ఆయా టీంలు కొనుగోలు చేశాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రికెట్ ఫ్యాన్స్లలో ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే ఆక్షన్ స్టార్ట్ కాకముందే ఆక్షన్లో ఉన్న కొంతమంది టాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ప్లేయర్లకు ఖచ్చితంగా చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుందని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే మరి ఎంత హ్యూజ్, ఇప్పటి వరకు ఐపీఎల్లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టే అంత హ్యూజ్ ప్రైజ్ వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అయ్యర్కి 26.75 crores పెట్టి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేసింది. చాలా పెద్ద అమౌంట్. ఆ తర్వాత రిషబ్ పంత్ ఆ రికార్డ్ని వెంటనే బ్రేక్ చేశాడు 27 crores. పంత్ విషయం పక్కన పెడితే అయ్యర్ 26.75 crores అంటే చాలా పెద్ద అమౌంట్. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ ప్రస్తుతానికైతే. అది డే 2లో మళ్ళీ ఆ రికార్డ్ బద్దలయ్యేంత ఛాన్స్ లేదు, ఎందుకంటే అంత పెద్ద ప్లేయర్లు లేరు, అలాగే ఆయా ఫ్రాంచైజీల దగ్గర అంత అమౌంట్, పర్సులు అంత అమౌంట్ కూడా లేదు. సో అయ్యర్ 26.75 crores పలకడం అనేది నిజంగా చాలా మందికి ఒక సర్ప్రైజ్. మరి పంజాబ్ ఎందుకు అయ్యర్కి అంత పెద్ద ధర పెట్టింది అంటే ఖచ్చితంగా వాళ్ళు పెడతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర దాదాపు ఆక్షన్ స్టార్టింగ్కి ముందు దాదాపు 110 కోట్ల పర్సులో వాళ్ళ అమౌంట్ ఉంది. సో 110 కోట్లు వేరే ఏ ఫ్రాంచైజీ దగ్గర లేనంత అమౌంట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటర్న్ చేసుకున్నారు. చాలా తక్కువ రేట్ ఇచ్చి వాళ్ళిద్దరిని రిటర్న్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పర్సులో చాలా హ్యూజ్ అమౌంట్ ఉంది. మరి అయ్యర్ వాళ్ళకి పంజాబ్కి చూస్తూనే ఉన్నాం, ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకు కూడా కప్పు లేదు. ఆర్సీబీకి ఎలాగైతే కప్పు లేదో వాళ్ళకి ఢిల్లీకి కూడా కప్పు లేదు. సో పంజాబ్ ఈసారి ఎలాగైనా ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేసుకోవాలని వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు మెంటల్గా ముందే. గత ఆక్షన్లలో కానీ గత టీమ్ సెలక్షన్లో కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఈసారి చేయకూడదు. ఖచ్చితంగా ఒక ఇండియన్ ప్లేయర్ తమ కెప్టెన్గా ఉండాలి. పైగా ఒక యంగ్ ప్లేయర్ అయితే ఫ్యూచర్ వరకు, అంటే వాళ్ళని క్యారీ ఒక కనీసం 4-5 సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ రెండో మెగా ఆక్షన్ వరకు కూడా వాళ్ళని మనం కొనసాగించేందుకు అవకాశం ఉన్న ఒక ప్లేయర్ కోసం చూశారు. అందుకోసం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఆప్షన్, అలాగే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఎవరు ముందు వస్తే వాళ్ళని కొనుగోలు చేసినామని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ని అయితే టార్గెట్ చేసి మరి 26.75 crores ఒక పెద్ద ప్రైజ్ పెట్టి అతన్నైతే కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళకు ఒక కెప్టెన్ కావాలి, అయ్యర్ కెప్టెన్సీ చేస్తాడు. ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడు. ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టారు. పైగా ఒక ఇండియన్ ప్లేయరు కెప్టెన్సీ చేసే ప్లేయర్ అంటే మాకు చాలా బాగుంటుందని వాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు అనుకున్నారు. అందుకని అయ్యర్ని అయితే వాళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది. పైగా అయ్యర్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ టీంకి ఆ సీజన్లో అయ్యరే కెప్టెన్గా ఉన్నాడు. అయితే గతంలో చూసుకుంటే మరి అయ్యర్నే పంజాబ్ వాళ్ళు అంత టార్గెట్ చేసి పిక్ చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే వాళ్ళ హెడ్ కోచ్ రికీ పాంటింగ్. ప్రస్తుతం రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు 2025 ఐపీఎల్ సీజన్ నుంచి. సో గతంలో పాంటింగ్ ఢిల్లీకి కోచ్గా ఉన్నప్పుడు అప్పుడు అయ్యర్ కూడా కెప్టెన్గా ఉండే ఢిల్లీకి. సో ఆ టైంలో ఢిల్లీ ఫైనల్స్ వరకు వెళ్ళింది. సో ఆ కోచ్కి అలాగే ఆ ప్లేయర్కి ఉన్న బాండింగ్ కూడా ఇక్కడ పంజాబ్కి కలిసి వస్తుందని ఆ ఫ్రాంచైజీ కావచ్చు, అలాగే కోచ్ పాంటింగ్ కావచ్చు, ఈ విషయం మీద డిస్కస్ చేసి అయ్యర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో పనిచేసిన ప్లేయర్తో మళ్ళీ వెంటనే మింగిల్ కావడం, ఆ బాండింగ్ త్వరగా ఏర్పడుతుంది. సో టీమ్ సెటప్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. అయ్యర్ ఐడియాలజీ, అలా కెప్టెన్గా ఉన్న ఒక ప్లేయర్ ఐడియాలజీ కానీ, ఒక థాట్స్ కానీ, ఆ స్ట్రాటజీ కానీ కోచ్తో కలిస్తే మాత్రం ఒక బెస్ట్ రిజల్ట్స్ అయితే రావచ్చు. సో ఆ కమ్యూనికేషన్ కూడా చాలా త్వరగా ఈజీ అవుద్ది. టీమ్ సెటప్ కావచ్చు. ఐపీఎల్ మీకు తెలిసిందే చాలా బిజీ టోర్నీ ఇది. సో పెద్దగా మనం స్ట్రాటజీలు వేసుకోవడానికి టైం తీసుకోవడానికి పెద్ద గ్యాప్ ఉండదు. మ్యాచ్ కూడా మహా అంటే 1-2 రోజులు తప్ప పెద్ద గ్యాప్ ఉండదు. సో అందుకే ఆల్రెడీ కోచ్ వీళ్ళిద్దరు గతంలో కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే టీంకి చాలా బెనిఫిట్ అవుతుందని పంజాబ్ కింగ్స్ భావించి శ్రేయస్ అయ్యర్కు అంత పెద్ద ధర పెట్టైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కావాలని తీసుకున్నారు. సో వాళ్ళు అనుకున్నట్టు జరిగితే మాత్రం పంజాబ్ 2025లో ఒక స్ట్రాంగ్ టీమ్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, ప్లేయర్గా కూడా తను కూడా హెల్ప్ఫుల్ అవుతాడు పంజాబ్ కింగ్స్కి. ఇక శ్రేయస్ అయ్యర్కి అంత ధర పెట్టడానికి కారణాలు అయితే ఇవి అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్. ఈ ఆల్రౌండర్ గతంలో టీమిండియాకు కూడా ఆడాడు, ఐపీఎల్ ద్వారానే షైన్ అయ్యాడు. అది కూడా కోల్కతా నైట్ రైడర్స్కి ఓపెనర్గా ఆడుతూనే అయ్యర్కి మంచి పేరు వచ్చింది.
సో ఆ తర్వాత టీమిండియా కూడా ఆడాడు, కానీ టీమిండియాలో అంత సక్సెస్ కాకపోయేసరికి మళ్ళీ ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్ పైన ఫోకస్ పెట్టాడు. మళ్ళీ ఐపీఎల్ లాస్ట్ సీజన్లో కూడా చాలా బాగా ఆడాడు. సో అయ్యర్ని కేకేఆర్ రిటైన్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు, కానీ వాళ్ళు రిటైన్ చేసుకోకుండా ఆక్షన్లోకి వదిలిపెట్టారు. అదేంటి, అయ్యర్ ఒక మంచి ప్లేయర్, వెంకటేష్ అయ్యర్ జెన్యూన్ ఆల్రౌండర్, మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు, అలాగే లెఫ్ట్ హ్యాండరు, మంచి బ్యాటింగ్ చేస్తాడు. ఇవన్నీ క్వాలిటీస్ పెట్టుకొని తనని ఎందుకు వదిలేసిందా అనుకున్నాం. కాకపోతే ఆర్టీఎం కార్డు వాడే అవకాశం కూడా వాళ్ళకి లేదు. దాదాపు 6 ప్లేయర్లను వాళ్ళు కూడా రిటైన్ చేసుకున్నారు. కాకపోతే యాక్షన్లో ఎంత దూరమైనా అయ్యర్ కోసం వెళ్తామని వాళ్ళు అనుకోనే వదిలిపెట్టినట్టు కనిపించింది. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా కాంపిటీషన్ అయితే వాళ్ళకి ఎదురైంది ఐపీఎల్లో మిగతా ఫ్రాంచైజీల నుంచి మెగా వేలంలో. ఎందుకంటే అయ్యర్, మీరు వెంకటేష్ అయ్యర్ని చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్గా మంచి హిట్టింగ్ ఆడగాడు. టీ20 క్రికెట్కి తన బ్యాటింగ్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. అలాగే ఏ ప్లేస్లో అయినా ఆడగలడు, ఓపెనర్గా ఆడగలడు, మిడ్ ఆర్డర్లో ఆడగలడు, 1 డౌన్లో రాగలడు, ఇలా ఫినిషింగ్ కూడా చేయగలడు. సో టీంలో ఏ ప్లేస్లో అయినా బ్యాటింగ్ చేయడానికి తను రెడీగా ఉంటారు. అలాగే ఒక జెన్యూన్ మీడియం పేసర్గా కూడా తను ఆల్రౌండర్గా కూడా 4 ఓవర్ల కోటాని పూర్తిగా వేయగలడు. సో ఇవన్నీ క్వాలిటీస్ చూసుకుంటే మాత్రం వెంకటేష్ అయ్యర్కి 23.75 కోట్లు దక్కడం అనేది పెద్ద విషయం కాదు. సరే, ఫ్యాన్స్కి ఆప్షన్ చూసే వాళ్ళకి కానీ మిగతా ఐపీఎల్ ఫ్యాన్స్కి కానీ చాలా పెద్ద అమౌంట్ అనిపించవచ్చు, కానీ అతనుకున్న క్యాపబిలిటీకి అది ఓకే, రీజనబుల్ అమౌంట్గా మనం చెప్పుకోవచ్చు. సో కోల్కతా నైట్ రైడర్స్ అంత అమౌంట్ పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకుంది. కొంతమంది అనుకోవచ్చు, మరి అంత అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు ముందే 18 కోట్లకో లేకపోతే 14 కోట్లకో అతన్ని రిటైన్ చేసుకుంటే బాగుండేది కదా అని. కాకపోతే మిగతా రిటైన్ చేసుకున్న 6 ప్లేయర్లలో ఎవరిని కూడా వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో అందుకనే అయ్యర్ కోసం ఎంత అమౌంట్ పెట్టడానికి వేలంలో సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా వదిలిపెట్టి మళ్ళీ తీసుకోవడమే బెటర్ అని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ వేలంలో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సో వెంకటేష్ అయ్యర్కి అంత పెద్ద అమౌంట్ కేకేఆర్ ఇచ్చిందంటే వాళ్ళ టీం సెట్ అయి ఉంది. ఆల్రెడీ ఒక కోర్ టీంని వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా టీంలో ఉంటే ఆ స్టెబిలిటీ కానీ అది కోర్ టీం కానీ ఎక్కడ మిస్ కాదు, ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది టీం కానీ వాళ్ళు భావించి అంత పెద్ద అమౌంట్ కొన్నారు. సో శ్రేయస్ అయ్యర్కి, వెంకటేష్ అయ్యర్కి అంత పెద్ద అమౌంట్స్ రావడానికి ఇవైతే రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు.